శివరాత్రి సందర్భంగా గుడికి వచ్చాము. మొక్కుకొని ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాము. ప్రతి శివరాత్రి సందర్భంగా మేము తప్పకుండా గుడికి వస్తాం. గణపతిని దర్శించుకుంటాం. గణపతిని దర్శించుకున్నాక శివుణ్ణి దర్శించుకుంటాం. ప్రతి శివరాత్రి రోజు మా ఊర్లో కళ్యాణం జరుగుతుంది. శివుని ఆలయాన్ని మా ఊర్లో లింగమయ్య గుడి అని పిలుస్తాం. ప్రభా ఊరేగింపు లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి కొనసాగుతుంది. ప్రభా కార్యక్రమం చూడడానికి చాలా గొప్పగా ఉంటుంది. దూర ప్రాంతంలో నుంచి క్రీడంగా ప్రభ చూడడానికి చాలా మంది వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్రీడంగా ప్రభ కార్యక్రమాన్ని జరిపించేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రభ కమిటీ మెంబర్స్. వీళ్ళంతా స్వయంగా ప్రభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆదివాసీ కాలనీ నుంచి ప్రారంభమై అంబేద్కర్ కాలనీ నుంచి ప్రభా ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపులో భాగంగా వేణుగోపాల స్వామి గుడి వరకు ఊరేగింపు కొనసాగి లింగమయ్య గుడికి చేరుకుంటుంది. అక్కడికి చేరుకునే వరకు రాత్రి అవుతుంది. కళ్యాణం చూసేందుకు చాలా కనువిందుగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రజలు కిడంగా చూడడానికి చాలా ఆసక్తిని కనబరుస్తారు. వీరు గుడి పూజారి. వేణుగోపాల స్వామికి కూడా వీరే పూజని జరిపిస్తారు. గుడి నిర్మాణం 12వ శతాబ్దంలో కాకతీయ పరిపాలన సమయంలో నిర్మాణం జరిగింది. ఈ గుడికి చాలా విశిష్టత ఉంది. ప్రభా కార్యక్రమం ఊరేగింపుగా వచ్చి అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరుగుతుంది. ప్రతి ఏటా శివరాత్రి రోజున చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. శ్రీశైలం వెళ్ళే ప్రజలు కూడా తప్పకుండా చూడండి.